హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. ఆల్రెడీ మనకి సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఈ సమ్మర్లో మనము ఎక్కువసేపు ఉండాలి ఇంట్లో అని అంటే మనకి రెండు ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఒకటి వచ్చేటప్పటికి ఏసీ అనమాట, కొంచెం ప్రీమియం అని చెప్పుకోవాలి. రెండోది వచ్చేటప్పటికి కూలర్స్. ఇది మనకి సామాన్యులకు కూడా అందుబాటులో ఉంటాయి మనం తీసుకునే వేరియంట్ని బట్టి. కాకపోతే కొన్ని చిన్న పద్ధతులు పాటించడం వల్ల ఒక బెస్ట్ కూలర్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ బెస్ట్ కూలర్ని సెలెక్ట్ చేసుకోవడం వల్ల కొంచెం మనము ఎక్కువ చల్లదనాన్ని అయితే పొందవచ్చు అనమాట. అంటే మరి ఏసీ అంత వస్తుందని నేనైతే చెప్పను, కానీ బట్ నియర్ బై తీసుకురావడానికి మ్యాక్సిమం కూడా మనం ట్రై చేయొచ్చు. బట్ అలాంటి ఏమున్నాయి మనం తెలుసుకోవాల్సినవి ఏమున్నాయి, అసలు బెస్ట్ దాన్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, ఒకవేళ మీరు కూలర్ తీసుకోవాలి అనుకుంటే ఒక 6,000 రూపాయల దగ్గర నుంచి ఒక 15,000-16,000 రూపాయల వరకు బెస్ట్ కూలర్స్ ఏమున్నాయి అనేది నేను ఈ వీడియోలో అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు పెద్దగా అయితే మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయను, వెరీ షార్ట్ లిస్ట్ అయితే చెప్తాను. ఒక 6-7 అయితే చెప్తాను, అవైతే మీరు ఖచ్చితంగా తీసుకోవచ్చు. లేదు నాకు 7,000 రూపాయల లోపే కావాలి అని అంటే మన ఛానల్లో ఆల్రెడీ 7,000 రూపాయల లోపు కూలర్స్ ఏం తీసుకోవాలని ఒక వీడియో అయితే పోస్ట్ చేశాను. మీరు దాన్ని అయితే చెక్ చేయండి, మీకు క్లియర్గా దాంట్లో కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటాను. ఇక మనం కూలర్ వాడేటప్పుడు కొన్ని చిట్కాలు అయితే ఖచ్చితంగా పాటించాలి. దానివల్ల మనకి క్రాస్ వెంటిలేషన్ జరిగి ఎక్కువ కూలింగ్ అయితే వస్తూ ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే మన కిటికీ ఏదైతే ఉంటుందో ఆ విండోని ఓపెన్ చేసినప్పుడు దానికి కొంచెం గ్యాప్ పెట్టేసి ఈ బ్యాక్ సైడ్ ఏదైతే ఉంటుందో మనకి సక్కింగ్, అక్కడ మనము ఈ కూలర్ని అయితే పెట్టాల్సి ఉంటుంది. దానివల్ల మనకి ఎక్కువ కూలింగ్ అయితే వస్తుంది అనమాట. దాంతోపాటు మనకి హనీ కోంబ్ ఉంటాయి, చాలా వరకు మనకి గడ్డి పీచు అవన్నీ ఉంటాయి కదా, అలావి కాకుండా కొంచెం హనీ కోంబ్ ఉండే కనుక తీసుకున్నామంటే మనకి ఎక్కువ కాలం లైఫ్ అయితే వస్తాయి. అండ్ మనకి ఎక్కువ ఈ ఫామ్ అవ్వకుండా, ఈ ఫంగస్ బ్యాక్టీరియా ఇదంతా ఫామ్ అవ్వకుండా కొంచెం ఎక్కువ కాలం అయితే ఉంటుంది. అండ్ ఇంకొకటి, మనం ప్రతి 2-3 రోజులకు ఒకసారి ఖచ్చితంగా వీటిని అయితే క్లీన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది కూడా మెయిన్ పాయింట్. అండ్ ఇప్పుడు వస్తున్నటువంటి కూలర్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిలో కూడా దాదాపు మనకి ఐస్ ఛాంబర్స్ వచ్చే కూలర్స్ చాలా ఉన్నాయి. వీటిని చూస్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోవద్దు. బికాజ్ ఎందుకంటే మనం ఈ ఐస్ ఛాంబర్స్ ఉండేవి యూజ్ చేయడం వల్ల కొంతవరకు మనము నార్మల్ వాటితో కంపేర్ చేస్తే ఒక 1 అవర్ లేదా 2 అవర్స్ వరకు కూడా ఎక్కువ కూలింగ్ అయితే పొందొచ్చు అనమాట. సో ఖచ్చితంగా ఐస్ ఛాంబర్స్ ఉండేవి మాత్రం ప్రిఫర్ చేయండి, ఎక్కువ కూలింగ్ అయితే వస్తూ ఉంటుంది. ఇక మనము బడ్జెట్ రేంజ్ నుంచి 15,000 రూపాయలు 16,000 రూపాయల వరకు ఏమేమి కూలర్స్ తీసుకోవాలనేది నేను వీడియోలో అయితే చెప్పబోతున్నాను. ఆల్రెడీ మనము 7,000 రూపాయల లోపు ఎలాంటి కూలర్స్ తీసుకోవాలని ఒక వీడియో అయితే చేస్తున్నాం, మీరు కావాలంటే దాన్ని అయితే చూడొచ్చు. గైస్, ఇప్పుడు నేను చెప్పబోయే ఏవైతే కూలర్స్ ఉన్నాయో ఇవి కనుక మీరు ఒకవేళ పర్చేస్ చేయాలి అనుకుంటే, మీరు అమెజాన్లో పర్చేస్ చేయాలనుకుంటే లింక్స్ అన్ని మీకు డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు ఒకవేళ ఫ్లిప్కార్ట్ నుంచి పర్చేస్ చేయాలనుకుంటే ఇక్కడ ప్రోడక్ట్ ట్యాగ్ సెక్షన్ అయితే ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి మీరు పర్చేస్ అయితే చేయొచ్చు. లేదు మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉంది అని అనుకుంటే మాత్రం, అది ఏ ప్రోడక్ట్కి సంబంధించినటువంటి డౌట్ ఉన్నా సరే పక్కన మీకు మొబైల్ నెంబర్ అయితే డిస్ప్లే అవుతుంది. ఆ మొబైల్ నెంబర్కి వాట్సాప్లో నాకు మెసేజ్ చేయండి, నేను మీకు అక్కడి నుంచి రిప్లై అయితే ఇస్తాను. ఇప్పుడు నేను మీకు 8,000 రూపాయల సెగ్మెంట్లో అయితే చెప్తున్నాను. ఫస్ట్ మీరు ఒకవేళ 8,000 రూపాయల సెగ్మెంట్లో తీసుకోవాలి అనుకుంటే మీకు సింపనీ జంబో అని అయితే ఉంటుంది. ఇది 75 లీటర్స్ అయితే వస్తుంది అనమాట. దాదాపు మనకి 8,000 రూపాయల నుంచి 9,000 రూపాయలు ప్రైస్ అయితే అటు ఇటుగా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. దీన్ని అయితే తీసుకోవచ్చు మీరు. దాదాపు మీరు 8 నుంచి 10 గంటల వరకు గట్టిగా రన్ చేసినా సరే హ్యాపీగా అయితే ఇది రన్ అవుతుంది అనమాట. అంటే 75 లీటర్స్తో వస్తుంది కాబట్టి మీకు ఇంకా వాటర్ కూడా మిగులుతుంది. ఒక 150 స్క్వేర్ ఫీట్ నుంచి 180 స్క్వేర్ ఫీట్ వరకు ఉంది మీ రూమ్ అని అనుకుంటే మాత్రం ఇది ఖచ్చితంగా అయితే సరిపోతుంది. అందులో మీకు బడ్జెట్ సెగ్మెంట్లో వస్తుంది, 8,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్లో వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇది నువ్వు ఈ వీడియో చేసేటప్పటికి ఈ ప్రైజెస్ అయితే ఉన్నాయి. తర్వాత మళ్ళీ ప్రైజెస్ అనేవి మీకు ఒక 500 కానీ ఒక 200-300 రూపాయలు డిఫరెన్స్ అయితే రావచ్చు. బికాజ్ ఇంకా తగ్గొచ్చు, ఇంకొంచెం పెరగొచ్చు కూడా. ఇవైతే మీరు దృష్టిలో పెట్టుకోండి. అండ్ ఇంకోటి వచ్చేటప్పటికి మనకి బజాజ్ నుంచి బజాజ్ స్పెక్ట్రా అని అయితే ఉంటుంది. ఇది 55 లీటర్స్తో వస్తుంది. మీరు కనుక ఒక 7,000 రూపాయల నుంచి 8,000 రూపాయల రేంజ్లో చూస్తున్నట్లయితే మాత్రం ఇది పక్కా మీకు హెల్ప్ఫుల్ అవుతుంది. దీంట్లో వచ్చేటప్పుడు మనకి ఐస్ ఛాంబర్ కూడా ఉంటుంది. సో ఇది మనకి యాడ్ ఆన్ అయితే అవుతుంది అనమాట కూల్ అవ్వడానికి. అండ్ దీంట్లో మనకి ఇంకొక బెనిఫిట్ ఏంటి అంటే, ఎప్పుడైతే మనకి వాటర్ అయిపోతుందో, కంప్లీట్గా ఎవాపరేట్ అయిపోతూ ఉంటుందో అప్పుడు మనకి అలారం అయితే అవుతుంది అనమాట. సో మనము ఎప్పుడైతే వాటర్ అయిపోతాయో అప్పుడు మనకి తెలియడం వల్ల మళ్ళీ మనము వాటర్ రీఫిల్ చేసుకోవడానికి ఇది మనకి చాలా బాగా అయితే హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ ఇంకొకటి, ఇది వచ్చేటప్పటికి మనకి పవర్ కన్సప్షన్, ఈ పవర్ కన్సప్షన్ కూడా చాలా తక్కువ అయితే చేస్తుంది. సో మీరు ఒక 7,000-8,000 రూపాయల రేంజ్లో చూసినట్లయితే ఈ బజాజ్ స్పెక్ట్రా 55 లీటర్స్ అనేది మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. అండ్ ఇంకొకటి, నేను ఒకవేళ మిడ్ రేంజ్లో తీసుకోవాలనుకుంటున్నా, మంచి కూలర్ కావాలి అని అనుకుంటే, మిడ్ రేంజ్ అంటే మీకు ఒక 10,000 రూపీస్ రేంజ్ అనమాట. సో ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే మనకి క్రాంప్టన్ నుంచి అయితే ఉంటుంది, మంచి కంపెనీ, మీకు పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు. క్రాంప్టన్ నుంచి ఓజోన్ అని అయితే ఉంటుంది. సో 75 లీటర్స్తో వస్తుంది. ఇది కూడా మీకు బెస్ట్ అని అయితే చెప్పుకోవచ్చు ఈ బడ్జెట్ సెగ్మెంట్లో. మీ దగ్గర ఒకవేళ 300 స్క్వేర్ ఫీట్ వరకు ఒక రూమ్ ఉంది అని అనుకుంటే మాత్రం చాలా
బాగుంటుంది. ఆటోఫిల్ ట్యాంక్ అయితే వస్తుంది అనమాట, పెద్ద ఐస్ చాంబర్ కూడా ఉంటుంది. ఆటోఫిల్ ట్యాంక్ అంటే ఏంటంటే మీరు పైప్ దానికి కనెక్ట్ చేసి పెట్టేసేయాలి. మీరు ఓపెన్ చేసి పెట్టేశారనుకోండి, మనకి ఎలా అయితే మనము వాషింగ్ మిషన్స్లో చూస్తూ ఉంటామో సేమ్ అదే విధంగా మనకి ఆటోమేటిక్గా రీఫిల్ అయితే అయిపోతూ ఉంటుంది అనమాట. అండ్ మనకి క్రాంప్టన్ లాంటి బ్రాండ్ నుంచి 75 లీటర్స్ రావడం అనేది మామూలు విషయం అయితే కాదు. ఒక 10,000 రూపాయల బడ్జెట్లో మీరు ఒక మంచి కూలర్ తీసుకోవాలి పెద్ద రూమ్ కోసం అంటే మాత్రం ఖచ్చితంగా ఇది మీకు హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. నెక్స్ట్ మనకి బజాజ్ నుంచి అయితే ఉంది. అండ్ ఇది వచ్చేటప్పటికి మనకి బజాజ్ నుంచి DMH65 నియో అని అయితే ఉంటుంది. ఇది చాలా పవర్ఫుల్ కూలర్ అయితే మనం చెప్పుకోవచ్చు. చాలా గాలి ఎట్లా వస్తుందంటే మనకి చాలా హై ఫ్లో అయితే వస్తుందన్నమాట. 5600 CFM అయితే వస్తుందన్నమాట. అండ్ ఇంకొకటి మీ దగ్గర ఒకవేళ పెద్ద రూమ్ ఉంది అని అనుకుంటే, అంటే 350 స్క్వేర్ ఫీట్స్ 300 స్క్వేర్ ఫీట్స్ ఉందనుకోండి, ఆ టైంలో కూడా మీకు ఇది చాలా మంచి చల్లదనాన్ని అయితే ఇస్తుంది. ఖచ్చితంగా మీరు దీన్ని అయితే కన్సిడర్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి నాకు ఇంకొంచెం ప్రీమియంగా కావాలి, ఇంకొంచెం రూమ్స్ కూడా నాకు సైజెస్ కొంచెం పెద్దదిగా ఉన్నాయి, కొంచెం బడ్జెట్ ఎక్కువైనా పర్లేదు అనుకుంటే మీకు 12,000 రూపీస్ నుంచి 16,000 రూపీస్ బడ్జెట్లో అయితే ఉన్నాయన్నమాట. ఇది వచ్చేటప్పటికి కెన్స్టార్ నుంచి మీకు మహా అనే కూలర్ అయితే ఉంటుంది. ఇది వచ్చేటప్పటికి 90 లీటర్స్తో వస్తుంది. హ్యూజ్ ట్యాంక్ అని అయితే చెప్పుకోవచ్చు. సో ఇంత పెద్దది వస్తుంది కాబట్టి మీకు చాలా వరకు వాటర్ అయితే ఉంటుందన్నమాట. ఆల్మోస్ట్ మీరు ఒక 2 డేస్ వరకు అయితే యూజ్ చేసుకోవచ్చు, నో డౌట్. అండ్ దీని పంప్ కానీ మోటార్ కానీ దీనిపైన మనకి 5 ఇయర్స్ కూడా వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే మీరు ఒక్కసారి కనుక దీన్ని పర్చేస్ చేస్తే ఒక 5 ఇయర్స్ వరకు ఎలాంటి చింతపడాల్సిన అవసరం అయితే లేదు. సో మీరు హ్యాపీగా అయితే వాడేసుకోవచ్చు అనమాట. అంటే నాకు బడ్జెట్ ఇష్యూ లేదు, ఒక 12,000 రూపాయల నుంచి 16,000 రూపాయల వరకు అని అనుకుంటే మాత్రం మీరు దీనికైతే వెళ్ళొచ్చు. నెక్స్ట్ మీకు క్రాంప్టన్ నుంచి ఆప్టిమా అని అయితే ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పేవన్నీ కూడా ఈ బడ్జెట్ సెగ్మెంట్లోనే అనమాట. క్రాంప్టన్ నుంచి ఆప్టిమా ఇది మనకి 65 లీటర్స్తో వస్తుంది. జనరల్గా మనకి ఇది 12,000 రూపాయలు 12,500 రూపాయలు ఆ సెగ్మెంట్లో అయితే వస్తూ ఉంటుంది. మీ దగ్గర ఇంకా పెద్ద రూమ్ ఉంది అంటే 300 నుంచి 400 స్క్వేర్ ఫీట్ వరకు, మ్యాక్సిమం కూడా 400 స్క్వేర్ ఫీట్కి ఇది చాలా పెద్దది అయితే అవుతుంది అనమాట. దీని అయితే మీరు తీసుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే హాల్స్ కోసం ప్రత్యేకంగా, అంటే కొంతమంది ఏసీ హాల్లో పెట్టకూడదు అనుకుంటారు, క్రాస్కి పెట్టేసి అందరు కలిసి టీవీ చూస్తూ ఉంటారు అనమాట. అలాంటి వాళ్ళకి మాత్రం ఇది అద్భుతంగా అని చెప్పాలి. లేదు నా దగ్గర పెద్ద హాల్ ఉంది అని అనుకున్నా, లేదు నా దగ్గర పెద్ద బెడ్రూమ్ ఉంది అని అనుకున్నా, ఇంకొంతమందికి హాల్స్ ఉంటాయి, అంటే ఏదో ఒక హాల్స్ అయితే ఉంటాయి, అంటే వాళ్ళకి ప్రేయర్ హాల్స్ అని ఇంకా సంథింగ్ లైక్ దట్, అలా హాల్స్ ఏవైతే ఉంటాయో ఆ పెద్ద పెద్ద హాల్స్కి అయితే మనం దీని అయితే యూజ్ చేసుకోవచ్చు. ఇది క్రాంప్టన్ ఆప్టిమా 65 లీటర్స్తో వస్తుంది. ఇది కూడా పెద్ద హాల్స్ కోసం పర్ఫెక్ట్ చాయిస్ అయితే అవుతుంది. నెక్స్ట్ మనకి సింఫనీ నుంచి అయితే ఉంటుంది. సింఫనీ నుంచి సియస్టా అని అయితే ఉంటుంది అనమాట. ఇది వచ్చేటప్పటికి సియస్టా 100. మీరు కనుక ఒక 16,000 రూపాయల బడ్జెట్ వెళ్తున్నారు, నాకు అంత బడ్జెట్ అయినా పర్లేదు అనుకుంటే మాత్రం ఈ కూలర్ మాత్రం సూపర్బ్ కూలర్ అని చెప్పాలి. జనరల్గా కూలర్స్ అంటే మనకి సౌండ్ ఎక్కువ చేస్తూ ఉంటాయి కదా, కాకపోతే దీంట్లో మనకి చాలా నాయిస్ తక్కువ అయితే ఉంటుంది. అసలు కంప్లీట్గా ఉంటుంది లేకుండా ఉంటుందని అయితే చెప్పను, బట్ ఉంటుంది నాయిస్ అయితే. మిగతా వాటన్నిటితో కంపేర్ చేస్తే చాలా సైలెంట్గా అయితే పనిచేస్తుంది ఇది. అండ్ కరెంట్ ఏదైతే ఉందో పవర్ కన్సప్షన్, ఆ పవర్ కన్సప్షన్ కూడా మనకి చాలా తక్కువ అయితే ఉంటుంది. డిజైన్ కూడా చాలా ప్రీమియంగా అనిపిస్తూ ఉంటుంది, ఎందుకంటే మనం ఆల్రెడీ 16,000 రూపాయల వరకు బడ్జెట్ అయితే పెడుతున్నాం కాబట్టి. లేదు ఇంకొక 10,000 యాడ్ చేసుకుంటే మనకి 1.5 టన్ 3 స్టార్ ఏసీలు లేదా 1 టన్ ఏసీలు కూడా స్టార్ట్ అవుతున్నాయి రకరకాల బ్రాండ్ నుంచి. మీరు కావాలంటే వాటిని చూస్ చేసుకోవచ్చు. లేదు నాకు స్ట్రిక్ట్లీ ఒక పెద్ద రూమ్ ఉంది, నాకు ప్రీమియం సెగ్మెంట్లో ఒక మంచి కూలర్ కావాలి అనుకుంటే ఈ సింఫనీ సియస్టా అనేది మీకు ఖచ్చితంగా ఒక బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. మీరు ఖచ్చితంగా దీన్ని అయితే చూస్ చేసుకోవచ్చు. సో ఇది గైస్, మీరు కనుక ఒక మంచి కూలర్ తీసుకోవాలంటే ప్రజెంట్ మార్కెట్లో ఉన్నటువంటి బెస్ట్ కూలర్స్ రోడ్డు మీద తక్కువ ధరకి దొరికేస్తే మాత్రం తీసుకొని మళ్ళీ మోసపోవద్దు. దానివల్ల ఏంటంటే మీకు ఒక 2 రోజుల తర్వాత స్మెల్ రావడం కానివ్వండి, మీకు బాడీ పైన అంతా కూడా ఈ అంటే ఎలా ఉంటుందంటే జిడ్డు జిడ్డుగా వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట, హ్యూమిడిటీ. సో అదంతా రావడము చాలా ఇష్యూ అయితే ఉంటుంది. నైట్ టైంలో మీరు సరిగా నిద్ర కూడా పోలేరు. సో ఇవన్నీ మీరు ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో ఖచ్చితంగా ఒక మంచి ఆప్షన్ అయితే చూస్ చేసుకోండి. ఒకటి గుర్తుపెట్టుకోండి, చాలామంది ఏం చేస్తారంటే ఈ ఎండాకాలం పోతే చాలు, ఈ సమ్మర్ పోతే చాలు అని చెప్పేసి ఒక 4,000లోనో 3,000లోనో 5,000లోనో ఒకటైతే తీసుకుంటారు. మళ్ళీ ఇంకొక సమ్మర్ అయితే వస్తుంది, మళ్ళీ ఇంకొక 4-5,000 పెడతారు. అట్లా మీరు ఒక 5 ఇయర్స్ పెట్టారనుకోండి, 5-4 20,000 రూపాయలు అయితే అవుతుంది. అదే మీరు కనుక ఒక మంచిది ఒకేసారి తీసుకున్నారు అనుకోండి, అంటే ఒక 10,000 రూపాయల్లోనో 12,000 రూపాయల్లోనో 5 ఇయర్స్ వరకు మీరు వెతుక్కోవాల్సిన అవసరం అయితే ఉండదు. మీకు ఈ స్మెల్ కానివ్వండి, దాంతో హెడేక్ కానీ అలాంటివి ఏమీ లేకుండా ఒక మంచిది అయితే తీసుకోవచ్చు. అది కూడా 5 ఇయర్స్ మటు ఖచ్చితంగా కళ్ళు మూసుకోవచ్చు మనం, ఎందుకంటే వారంటీలో ఉంటుంది కాబట్టి. ఇప్పుడు 5 ఇయర్స్ అంటే 5 ఇయర్స్ తర్వాత టక్కన ఆగిపోదు కదా. సో అంత మంచివి అయితే వస్తాయన్నమాట. అది కూడా మీకు హనీకోమ్ ప్యాడ్తో అయితే వస్తూ ఉంటాయి. అండ్ ఆటో క్లీనింగ్ కూడా ఉండేవి కూడా కొన్ని మనకి వస్తూ ఉన్నాయి. అండ్ అవన్నీ కూడా యూజ్ చేసుకోండి. మేజర్గా మనకి ఛాంబర్ ఉండేది తీసుకోండి, ఐస్ ఛాంబర్ ఉండేది. సో ఇది మీకు బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. బట్ మీరు ఏది తీసుకున్నా సరే విండోకి కొంచెం గ్యాప్ ఇచ్చి ఆ విండో ఓపెన్ చేసి మీరు నైట్ టైం కనుక రన్ చేయగలిగితే మాత్రం మీకు ఎక్స్ట్రా కూలింగ్ అయితే వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అండ్ ఎవ్రీ 2-3 డేస్కి ఒకసారి ఖచ్చితంగా వాటర్ అయితే చేంజ్ చేయండి. వీలైతే 2 డేస్కి ఒకసారి చేంజ్ చేయండి, మీకు మంచి ఫీల్ అయితే ఉంటుంది. సో ఇది గైస్, మీరు కనుక ఒక మంచి కూలర్స్ కొనాలి అనుకుంటే ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నాను. ఒకవేళ
మీరు వీటిని పర్చేస్ చేయాలి అనుకుంటే అమెజాన్ లింక్స్ అయితే మాత్రం డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీరు ఫ్లిప్కార్ట్లో పర్చేస్ చేయాలంటే ఇక్కడ మీకు ప్రోడక్ట్ ట్యాగ్ సెక్షన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. దీని మీద క్లిక్ చేస్తే షాప్ మీద మీకు మొత్తం కూడా అక్కడ వచ్చేస్తాయి. ఇవి కాక ఇంకా ఎక్స్ట్రా ఏదైనా మంచి ఉన్నాయంటే అక్కడ కూడా మీకు యాడ్ చేసి పెడతాను. మీరు దాని మీద క్లిక్ చేసి అయితే పర్చేస్ చేయొచ్చు. ఇలాంటివి మంచి మంచి డీల్స్ వచ్చినప్పుడు నేను మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంది అని అనుకుంటే మీరు మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయినట్లయితే అక్కడ కూడా మీకు మంచి మంచి డీల్స్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. అండ్ ఇది గైస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యు నెక్స్ట్ వీడియో. బై బాయ్. జై హింద్.